ఎందుకు వెళ్ళి అంటాడు ఆయన అయితే మట్టికి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శంకర్ గారు. అనుభవం మాట్లాడదాం. నరేష్ గారు, ఇక్కుతు నరేష్ గారు రాజకీయ విశ్లేషకులు. గోవులు చనిపోయాయి అనేది కరుణాకర్ రెడ్డి గారి యొక్క మరి అభియోగం. ఆయన చెప్తుంది పచ్చి అబద్ధం. గోవులు సంరక్షణగా ఉన్నాయి, దమ్ముంటే వచ్చి చూపించమని చెప్పేసి కూటమి ఎమ్మెల్యేలు ముగ్గురు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అయితే ఆయనకి సవాల్ విసిరారు, బొజ్జ సుధీర్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఆయన అయితే మరి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన పోలీసులు అడ్డుకున్నారని ఆయన అంటున్నారు. మరి బాడి శంకర్ గారు ఏమో ఆయన ప్రయత్నం చేస్తే కదా, మరి గురుమూర్తి ఎంపీ గారు వచ్చారు కదా, గోశాల వరకు వచ్చారు కదా, ఆయన ఇంటి ఎదురు ఊరికే షో చేయడం కోసం ఆయన పడుకున్నాడు, ధర్నా చేయడం కోసం అంతే. కాబట్టి అక్కడ పోలీసులు అక్కడ ఒక హడావిడి క్రియేట్ అయింది, కానీ ఆయన రావాలని ప్రయత్నం చేయలేదని అంటున్నారు. ఇప్పుడు మనం ఒక విషయం చర్చించాలండి. ఇక్కడ కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతిపక్షాలు అధికార పక్షం రెండు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి. కానీ అక్కడ ఒక ఇష్యూని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు రేజ్ చేశారు. ప్రభుత్వం బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేయాలి? అక్కడ గోశాలలో ఇన్ అండ్ అవుట్ ప్రతి ఒక్క డేటా ఉంటుంది. ప్రతి ఒక్క గోవుకి నెంబరింగ్ ఇస్తూ ఉంటారు. ఎంతమంది చనిపోయింది ఏంటి, మళ్ళీ డాక్టర్స్ ఎన్నిసార్లు, వెటర్నరీ డాక్టర్స్ ఎన్నిసార్లు విజిట్ చేశారు, వాళ్ళకి ఎటువంటి అంటే దానా లాంటిది ఎటువంటిది ఆ గోవులకి ఇస్తున్నారు, ఇవన్నీ పర్టికులర్ డేటా ఉంటుంది. ఈ విధంగా సంరక్షణ జరుగుతూ ఉంటుంది. అంత డేటా ఉన్నప్పుడు ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పబ్లిక్గా చెప్పాల్సిన ఈఓ గారు కావచ్చు, లేకపోతే చైర్మన్ గారు కావచ్చు, చాలా బాధ్యతారాహిత్యంగా రాజకీయ నాయకుల్లాగా వాళ్ళు విమర్శలు చేశారు. చైర్మన్ గారు చెప్పిన దానికి ఈఓ గారు చెప్పిన దానికి పొంతన లేదు. అక్కడ గోశాల మేనేజర్ గారు 2014 ఏప్రిల్ నుంచి మార్చి 30 వరకు, మార్చి నెల వరకు 191 మంది గోవులు చనిపోయినాయి అని చెప్పారు. అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు దానికి కౌంటర్గా ఏం చెప్పారు? మేము అధికారంలో ఉన్న 2-3 నెలలు తీసేస్తే రిమైనింగ్ 9 నెలల్లో ఎన్ని గోవులు చనిపోయినాయి? 151 పైన గోవులు చనిపోయినాయి. సాధారణంగా వయసు అయిపోయినాయి, చనిపోవచ్చు, కానీ చనిపోయే రేటు చాలా ఎక్కువగా ఉంది సాధారణంగా ఈ 2-3 నెలల్లో. దాన్ని సంరక్షణ చేసుకోలేకపోవటం ఇప్పటికి కూడా ఏదైతే తొక్కిసలాట జరిగిందో తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల దానిలో ఆ రోజు బాధ్యులుగా కొంతమంది ఆఫీసర్స్ని బలిచేసింది రాజకీయ నాయకులు. అందులో ఆ గోశాల డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఎంతో అంటే విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఆ గోశాలకి అంటే డిఎఫ్ఓగా ఉన్న, తిరుపతి డిఎఫ్ఓగా ఉన్న వ్యక్తి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఉన్నారు. తిరుపతిలో డిఎఫ్ఓ కూడా చాలా పనులు ఎక్కువ ఉంటాయి. వన్యప్రాణుల సంరక్షణ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అటవీ సంపద సంరక్షణ అవ్వచ్చు, వన్యప్రాణుల నుంచి ఒక నడకదారిని వెళ్ళే టీటీడీ తిరుమల దేవస్థానంకి వెళ్ళే భక్తులు రక్షణ కల్పించడం, ఇలాంటి చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యత కూడా తీసుకొని సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్ల గోవులు చనిపోయాయనేది వీళ్ళ ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణ. దానికి కౌంటర్గా ఏం చేయాలి? పబ్లిక్ డొమైన్లో ఈ విధంగా జరిగింది అని ఇవ్వాల్సిన ఈఓ గారు కావచ్చు, లేకపోతే టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, రాజకీయంగా మీ హయాంలో కూడా చనిపోయిన ఇలాంటి చెప్పకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీనే ఇవ్వకుండా భక్తుల మనోభావాలను కాపాడే విధంగా ప్రవర్తించడంలో ఫెయిల్ అయింది. అక్కడ ఏంటంటే టీటీడీ పరిపాలనా విభాగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈఓ గారికి చైర్మన్ గారికి మధ్య విభేదాలు ఉన్నాయని సీఎం సమక్షంలోనే సాక్షి పత్రిక చెప్పలేదు. తొక్కిసలాట సందర్భంలో జనాలు చనిపోయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య నాకు తెలియకుండానే జరిగిపోయిందని చైర్మన్ గారు అంటాం, ఈఓ గారు మేము చేసామంటాం, వీళ్ళిద్దరి మధ్య జరిగిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా రాసినాయి. అంటే ఏంటి అర్థం? ఇప్పటికి కూడా దాని మీద సీఎం గారు పర్యవేక్షణ తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల బిఆర్ నాయుడు గారి మీద ప్రేమ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానివల్ల కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీన్ని ప్రభుత్వం ఎక్కడా గమనించకుండా వారి మీద ఆరోపణలు చేయటం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో అవినీతి జరిగితే అధికారంలో ఉన్నోళ్ళు కమిటీ వేసి విచారణ చేయాల్సింది పోయి ఆరోపణలు చేస్తున్నారు అధికారంలో లేని వాళ్ళలాగా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ఒక బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తారు అనే విధంగా తీసుకుని వెళ్ళాలి. ఇంకొకటి ఇక్కడ విషయం చెప్పాలంటే, ప్రపంచ దేశాలు మొత్తం టెక్నాలజీలో దూసుకెళ్తా డీప్ చాట్ జీపీటీ లాంటి ఆవిష్కరిస్తూ ఉంటే మనం మతాల పేరుతో కొట్టుకుంటా రాజకీయాలు చేసుకుంటున్నాం. అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా
ఈ మతం రాజకీయాలు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి టీటీడీని అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు సీఎం దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు తెలుగుదేశం పార్టీ చేస్తుందనేది ప్రధాన ఆరోపణ. దానికి కారణం అది తెలుగుదేశం పార్టీ మత రాజకీయాలు చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి కారణం అదే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇప్పుడు ఒకటే ఇదే చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ మత రాజకీయాలు చేశారు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏడు కొండలని 7 కొండలు అని చెప్పి నోటిఫై చేసి అన్య మతస్థులు అక్కడ ఉద్యోగం చేయడానికి జీవో ఇచ్చారు. దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి క్రైస్తవులు ఖచ్చితంగా ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే మాకు పుష్కరాలకు వచ్చినప్పుడు కనీసం స్నానం చేయకుండా కాళ్ళకి నీళ్లు పోసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. ఎవరి మతాచారాలు నేను అంటుంది ఏంటంటే, నేను చెప్పింది ఇక్కడ జరుగుతుంది టీటీడీలో ఇష్యూ. టీటీడీ ఇష్యూ చెప్పుకుంటూ ఏదో చెప్తున్నారు. రోజా గోశాలలో గోవులు చనిపోలేదని చెప్పి సీఎం గారు సాక్షాత్తు సీఎం గారు అన్నారు. చనిపోయినాయి 22 మాత్రమే చనిపోయినాయి అని చెప్పి చైర్మన్ గారు అన్నారు. 40 చనిపోయిందని ఈఓ గారు అన్నారు. అంటే ఒకరికొకరు క్లారిఫికేషన్ అవసరం ఉంది. క్లారిఫికేషన్ కాదు ఇక్కడ అవ్వాల్సింది. అక్కడ వాళ్ళు రైట్ చేసిన పాయింట్ ఒకసారి లడ్డు ఇష్యూలో కూడా ఇక్కడ మాట్లాడారు. లడ్డు ఇష్యూ వరకు కలితం జరిగిందని చెప్పి ప్రూవ్ అవ్వలేదు అక్కడ. దాని మీద మనతో ఇంకా గెస్ట్లు ఉన్నారు. నరసింహప్రసాద్ గారు ఉన్నారు. రైల్వే కోడూరు జనసేన పార్టీ రైల్వే కోడూరు టీడీపీ నుంచి 2019 ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదేవిధంగా టీడీపీ స్టేట్ కల్చర్ విభాగం అధ్యక్షులు నరసింహప్రసాద్ గారు. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి ఈ డిబేట్ చూస్తున్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. సవాల్ విసిరారు మీ రాష్ట్ర అధ్యక్షులు, కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. ఇందాక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన లైవ్ ఆ బైట్ ప్లే చేశాము. సో ఆ బయటికి సంబంధించి అంటే ఫోన్ నెంబర్ మనకు కనిపించలేదు, కానీ కరుణాకర్ రెడ్డి గారు ఇలా పెట్టుకున్నారు, పలా శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తున్నారని కట్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. బట్ నెంబర్ మరి ఆయనకే చేశారా ఇంకెవరికో చేశారా అయితే అదైతే ఎవిడెన్స్ అయితే మన దగ్గర లేదు. బట్ ఆయన మాత్రం ఆయన నోటితో చెప్తున్నారు. సవాల్ ఎందుకు విసురుతున్నారు మీ పార్టీ ఎమ్మెల్యేలు? ఆయన ఎందుకు ఒక మాజీ టీటీడీ చైర్మన్ గారిని గోశాల వద్దకు మీరు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? అంటే మీకు ధైర్యం